తో పాటు ఏదైతే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు ఉన్నారు జూమ్ ద్వారా. విజయానంద్ గారు నమస్తే అండి. అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. నమస్తే వాసుదేవరెడ్డి గారు. వాసుదేవరెడ్డి గారు చూడండి, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే నేషనల్ వైజ్గా చూసుకున్నట్లయితే బీజేపీ కావచ్చు అలాగే కాంగ్రెస్ కావచ్చు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కనుమరుగవుతున్నటువంటి అంశం మనం చూడొచ్చు. ప్రధానంగా బీహార్ ఎలక్షన్ సంబంధించి క్లియర్ కట్. గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న విజయానంద్ గారికి, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నిన్నటి ఫలితాలు ఒకసారి విశ్లేషించుకుంటే సురేష్ గారు, ఒకటో దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా బీహార్ రాష్ట్ర ఎన్నికలు ఒకటి, రెండవది మన రాష్ట్రంలో ఉప ఎన్నిక సంబంధించి. దాంట్లో నేను బీహార్ ఎన్నికల గురించి మాట్లాడిన తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలకు వస్తానండి. ఇలా బీహార్లో ఏం జరిగిందనేది ఒకసారి కనుక మనం ఆలోచన చేస్తే, ఇలా అక్కడ ఏదైతే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సంబంధించిన కూటమి ఏదైతే ఉందో మహాగఠ్బంధన్కు సంబంధించి మహాగఠ్బంధన్ ఘోరంగా ఓటమి వైఫల్యం చవి చూసింది. ఎందుకు అని ఒకసారి కనుక ఆలోచన చేస్తే, నిజంగా ఆర్జేడీ గతంలో అక్కడ బ్రహ్మాండమైన 70 సీట్ల దాకా గెలిచిందండి. అక్కడ గతంలో చాలా ఈసారి ఎన్నికలకు అధికారంలోకి వస్తుందని ఒక ఆలోచన ఆర్జేడీకి ఉండే. అయితే అక్కడ పెద్ద మిస్టేక్ ఏం చేసింది, ఇవాళ చర్చించుకున్న సందర్భం ఏంది అంటే, ఆర్జేడీ కాంగ్రెస్ తోటి కలవడమే పెద్ద తప్పిదంగా భావిస్తూ ఉన్న సందర్భం అందరూ. ఎందుకంటే ఇలా ఆర్జేడీ ఒంటరిగా పోటీ చేసిన అధికారంలోకి వచ్చే అవకాశం ఉండే. కానీ ఇలా కాంగ్రెస్తో కలవడం వల్ల ఏమైందంటే, కాంగ్రెస్ మునిగింది, కాంగ్రెస్తో పాటు ఆర్జేడీ మునిగిపోయింది. ఇలా అక్కడ అంటే కాంగ్రెస్ దాదాపు 70-80 సీట్లలో పోటీ చేస్తే 5 సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్. అంటే ఆలోచన చేయండి ఒకసారి, మొత్తం దేశంలో భవిష్యత్తు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో మొత్తం అన్నీ తానే వ్యవహరించిన రాహుల్ గాంధీ గారు ప్రచారానికి వెళ్ళి మొత్తం ఆ ఎన్నికలు మీదేసుకుంటే వాళ్ళు గెలిచిన సీట్లు 5 నుంచి 6 సీట్లు కాంగ్రెస్ పార్టీ. అక్కడ అంటే మొత్తం వచ్చిన సీట్లే 25-26 సీట్లే వచ్చినట్టున్నాయి మొత్తం. అంటే ఈ 2 మహాకూటమి కలిపి అక్కడ మహాగఠ్బంధన్ ఒక కలయికలో వచ్చిన సీట్లు. సో దీన్ని బట్టి చూస్తే ఒకసారి నేను గతంలో వీరు యొక్క పరంపర, ఈ ఓటమి యొక్క పరంపర ఒకసారి మనం గమనిస్తే, రాహుల్ గాంధీ యొక్క ఓటముల వారసత్వం ఇదంతా కూడా. ఇది 89 సార్లు ఓడిపోయింది. నిన్న బీహార్లో 90 మొత్తం 90 ఇదంతా 89 సార్లు ఓటమి చవి చూసింది. మొత్తం ఎన్నికలు 89. లోక్సభ ఎన్నికలు 2014 నుంచి 2019, 2024. ఇది ఎలక్షన్ భారత ఎన్నికల సంఘం నుంచి తీసుకున్నదండి. ఈ ఎన్నికలు సంబంధించి ఎక్కడెక్కడ ఓడిపోయింది, ఏ ఎలక్షన్లో ఎక్కడ పోటీ చేసింది, ఎక్కడ ఓడిపోయింది అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఎన్నికల వైఫల్యాల వారసత్వం ఇది. సో వారి యొక్క ఓటముల వారసత్వం సంబంధించి అంటే ఇప్పటికీ దాదాపుగా 90 సార్లు ఎన్నికలు జరిగితే 3 టర్ములు లోక్సభ 2014 నుంచి 2023 వరకు నేను చెప్పే లెక్క, 2014 నుంచి 2023 వరకు 89 ఎన్నికలు ఓడిపోయిందండి. 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇక వారు మనకు నీతులు చెప్తే ఇక మనం ఈనాలనే పరిస్థితిలో ఇక్కడ సంబంధించిన తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు నిన్న మొత్తం చంకలు సర్దుకుంటున్నారు. ఏంది మొత్తం ఉప ఎన్నికల గెలుచుడితోటే మొత్తం ఇక మా పాలనకి ఇది రెఫరెండము, మా 22 నెలల పాలనలో 23 నెలల పాలనలో ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టిందని చెప్పి ఇట్లా ముఖ్యమంత్రి గారు మాట్లాడే తీరు చూస్తే నవ్విపోదురుగా నాకేం సిగ్గన్నట్టు. ఎలా ఎట్లా గెలిచిండ్రో ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తెలియదా మీ గెలుపుకి ఏంది కారణాలు అనేది? ప్రధానంగా సురేష్ గారు, మేము చాలా సందర్భాల్లో ఆరోపణ చేసినాం ఎన్నికల ముందు నుంచి వెళ్ళే. అన్ని రాజకీయ పక్షాల కంటే కూడా మేము ఈ యొక్క ప్రచారంలో ముందు వరుసలో ఉన్నాం. ఒక డిఫరెంట్ ఆలోచనతోటి డిఫరెంట్గా ఇలా ప్రచారాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్ళాం. మా కేటీఆర్ గారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ముందుకెళ్ళగలిగినాం. అయితే ఇక్కడ ఏమైంది అంటే, ఒక పక్క ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్రజలు ఏం భావించారు, చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఏం భావించారు, అరే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటుండు కదా, మరి చేస్తారు కావచ్చు, 3 సంవత్సరాలు వీళ్ళైతే లేరు కదా, లేనప్పుడు వాళ్ళకి ఏసీ ఏం లాభం, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం, ప్రస్తుతానికైతే ఉప ఎన్నికల్లో కాబట్టి నవీన్ యాదవ్ గెలిపిస్తే ఏదైనా కొంత అభివృద్ధి జరగకపోతుందని ఒక వర్గం ఆలోచన చేసింది. ఇంకో వర్గం ఏంది అంటే, ప్రధానంగా పేద వర్గాలను టార్గెట్ చేసింది ఏంటంటే కాంగ్రెస్ ఎక్కడికక్కడ డబ్బులు విచ్చలవిడిగా పంచిందండి.
అసలు ఎలక్షన్ కమిషన్ మొత్తం వైఫల్యం ఒక రకంగా చెప్పాలంటే. పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్టు చూసుకుంటామేది కాబట్టి ఇది మా డ్యూటీ కాదు, మాదంతా లా అండ్ ఆర్డర్ డ్యూటీ కదా తప్పితే ఈ పైసలు వంచేదాన్ని అడ్డుకునే డ్యూటీ మాది కాదనే రీతిలో పోలీసు వ్యవస్థ పనిచేసింది. కాబట్టి ఇలా 8వ తారీఖు వరకు ఎలక్షన్లో 8వ తారీఖు వరకు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందనే ఒక సంకేతం ఉంటే 8 నైట్ నుంచి వెళ్ళి 9-10 వరకు మొత్తం ఎక్కడికక్కడ కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులు మొత్తం ఎన్నికల కోడ్ను వైలేట్ చేసిండ్రు. అదేవిధంగా డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్పులు ఎన్నికలు జరుగుతూ ఉంటేనే కౌంటర్ల కాడికి పోయి సందులలో నిలబడి మొత్తం డబ్బులు వంచడం. అంటే వారికి ఏమైంది అంటే ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే నాతో పాటు మీ సీట్లు కూడా కనుమరుగైతాయి అనే ఒక భయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పడంతో వారందరూ కూడా ఫీల్డ్ మీదకి వచ్చి ఏదన్నా చేసి సామధాన దండోపాయాలు అన్నీ ప్రయోగించాలి ఈ ఎన్నికల్లో గెలవాలని. అంటే ఎంత ఘోరానికి తలపడ్డది కాంగ్రెస్ పార్టీ అంటే ఇక దాన్ని కూడా మేము గెలిచినాము, బ్రహ్మాండంగా గెలిచినాం అని చెప్పడం ఏదైతే ఉందో ఇది ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో తిరిగిన ఒక నాయకునిగా లేదా ఒక కార్యకర్తగా నేను భావించేది ఏంటి అంటే ఇప్పుడు మీరు ఉప ఎన్నికల్లో గెలవచ్చు. ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ఉప ఎన్నికలు జరిగినాయి సురేష్ గారు. ఏ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మునుగోడుకు సంబంధించి మునుగోడులో ఇంకా 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయనగా అక్కడ ఉప ఎన్నిక జరిగింది. సో అక్కడ థర్డ్ ప్లేస్ కాంగ్రెస్. కానీ మరి జరిగిన 6 నెలల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందిగా సురేష్ గారు. అంటే అక్కడ ఉప ఎన్నికల్లో 3వ ప్లేస్కి ఉంటే మరి జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. సో ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు తేడా ఉంటుంది. వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక రానున్నది మొత్తం మాదే వ్యవస్థ, రేపు జిహెచ్ఎంసీ స్థానిక సంస్థ ఎన్నికలు ఇక మాకు తిరుగులేదు అని వారు ఏదైతే చెప్పుకుంటా ఉన్నారో అది జరగదు. ఎందుకు జరగదు అంటే ఒక్కొక్క ఎన్నికకు ఒక తేడా ఉంటుంది. సో దీన్ని గమనించాల్సిన అవసరం ఆ రాజకీయ పార్టీతో పాటు చాలామంది కూడా గమనిస్తూ ఉన్నారు. సో ఈ ఎన్నికలు ప్రత్యేక దృష్టితో ముఖ్యంగా వారి వెదజల్లిన డబ్బు, మద్యము, చీరల పంపిణీ, ఎన్నికల కోడ్ వైలెన్స్ ఇవన్నిటిని కూడా వారికి అనుకూలంగా మలుచుకున్నారు, గెలవగలిగిండ్రు. సో తప్పకుండా ప్రజాస్వామ్యం ఉన్నది, ఒక డెమోక్రసీలో ఉన్నాం. అయినా ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలు వైఫల్యం చెందినాయి. కాబట్టి ఇలా చర్చ జరగాల్సింది ఏంటి అంటే ఎన్నికల కమిషన్ మీద చర్చ జరగాలి. ఇంత వైలెన్స్, ఎన్నికల కోడ్ వైలెన్స్ అయినా, డబ్బే మద్యం పంపిణీ అయినా ఎందుకు వారు సీరియస్గా తీసుకోలేదని అన్నది డెఫినెట్గా చర్చ జరగాల్సిందే. తప్పకుండా ఇంతకు రెట్టింపుగా మేము గతంలో ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి ఈ 23 నెలల వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ ప్రజల పక్షాన నిలబడ్డాం. భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన ఉంటాము. మాకు ఒక ప్రత్యామ్నాయం, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనే ఒక సంకేతాన్ని ఉప ఎన్నికలు ఇచ్చినాయి సురేష్ గారు. సో భవిష్యత్తులో చాలా మంది అంటున్నారు కదా, ఇంకా కొంతమందికి అయితే డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక్కడ వారు మొత్తం భవిష్యత్తు మాదే అని చెప్పుకున్న రాజకీయ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. గమ్మత్ ఏంది అంటే ఒక కేంద్ర మంత్రి సొంత పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో డిపాజిట్ దక్కలేదంటే వారు ఇప్పటి వరకు ఆత్మపరిశీలన మాట్లాడుకుందాం సార్. విజయానంద్ గారు, మొత్తానికి చూసుకున్నట్లయితే మొత్తానికి నేషనలైజ్ వైజ్గా చూసుకున్నారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తానికి ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నదో ఏంటనేది మీరే చెప్పాలి ఇక ఒక విశ్లేషకులుగా. గుడ్ మార్నింగ్ అండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వము బలహీనంగా ఉన్నది అనేది దాదాపు అందరు గుర్తించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి చాలా రకాల అవకాశాలను అదే సృష్టించుకున్నది. అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, ఎవరొచ్చి చేరుతున్నారు, ఏం నడుస్తుంది అనే విషయాన్ని కనీసం పరిశీలించే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మీరు సింపుల్ అండి, కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడిపోతుంది అని చెప్పడానికి కారణం ఏంటిదంటే తమకు చాలా ముఖ్యమైనది దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తప్పనిసరి అవసరమైంది. ఇవాళ బీజేపీని ఓడగొట్టడము ఆ పార్టీకి అత్యంత అవశ్యమైంది అని చెప్పి భావించిన బీహార్ ఎన్నికలలో ఎంఐఎం కాంగ్రెస్కి వ్యతిరేకంగా దాన్ని ఓడగొట్టడానికి, అంటే లౌకికవాద ఓటర్ బ్యాంక్ని కాంగ్రెస్కు పడకుండా చేయడానికి, దాన్ని చీల్చడానికి అక్కడ 100 సీట్లలో పోటీ చేస్తున్న ఎంఐఎం తోటి అదే పార్టీ ఇంకో రాష్ట్రంలో పొత్తు పెట్టుకొని
ఎన్నికలలో పాల్గొంటున్న విషయాన్ని కూడా కనీసం గమనించి పరిగణలోకి తీసుకోకపోవడం, ఎక్కడికక్కడ అవకాశవాద వ్యవహారాలని జాతీయ పార్టీగా ఆ పార్టీ చేయడము, ఆ పార్టీలో అసలు ఎంతమంది కోర్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, ఆల్రెడీ కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ను ఖతం చేసే కార్యక్రమం ఇప్పుడు ఎంఐఎం లాంటివి. ఎంఐఎం ఏమో ఒక పార్టీగా కనబడుతుంది. రాజకీయాలను మనము మునుపు గతంలో ఉన్నటువంటి విధంగా చూసే పరిస్థితి లేదండి. ఇప్పుడు చాలా చోట్ల పార్టీలో ఉన్న వాళ్ళు పార్టీ కమిటెడ్ అని అనుకునే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఈ పార్టీలోనే ఉండి, అంతకుముందు ఏమో మా పార్టీలకు రమ్మని బలవంతం చేయడం, అధికారం ఉంటే ఒత్తిడి చేయడం, వాళ్ళకి లాలూచీలు చూపించడం లాంటి ద్వారా పార్టీలో చేర్చుకొని వాళ్ళ పార్టీ అని చెప్పుకునే పద్ధతి ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు అంటే, మీరు మా పార్టీలకు రాకండి, మీరు అదే పార్టీలో ఉండి మా పార్టీకి పనిచేయండి, సరిపోతుంది కదా. ఎట్లయితే అధికారము సంబంధించిన వ్యవహారము శాఖలని వాళ్ళ గుప్పిట్లో ఉంటే సరిపోయేదానికి, ఇంకా రాజకీయంగా వీళ్ళు తప్పు చేసినామని వేరే వాళ్ళని గుంజుకున్నామని అనిపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు కదా. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ అని, ఎంఐఎం ఎంఐఎం అని, అంటే వాళ్ళు అదే సిద్ధాంతం కోసం పనిచేస్తారని, బీజేపీ అంటే బీజేపీ అని, ఇట్లా లేకుండా పోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తనకు వ్యతిరేకంగా తానే అనేక నిర్ణయాలను అమలు చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఇవాళ 7వ పార్టీగా 8వ పార్టీగా ఉప ప్రాంతీయ పార్టీ కంటే అధ్వానమైనటువంటి పరిస్థితిగా చేరుకుంది. తెలంగాణ జూబ్లీహిల్స్లో బీజేపీకి ఎట్లయితే డిపాజిట్ రాని పరిస్థితి, 8% ఓట్లకు 7%, 10%, 15% అని ఉన్నాయి ఇక్కడ వాళ్ళ ఓట్లు. కానీ కాంగ్రెస్కి ఆ మాత్రం కూడా బీహార్ ఎన్నికలలో ఓట్లు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏంటి కారణం అంటే, కాంగ్రెస్ తనను తాను చంపుకుంటూ తనను నమ్ముకున్న వాళ్ళందరినీ చంపే పని చేస్తూ వస్తున్నది. ఇవాళ బీజేపీ పెరగడానికి కాంగ్రెస్ స్ట్రాటజిక్గా చేస్తున్నటువంటి రాజకీయ తప్పిదాలు ఎప్పటికప్పుడు కారణమవుతున్నవి. ఇక్కడ మళ్ళా ఈ తెలంగాణ రాజకీయాలకు వచ్చినప్పుడు ఇవాళ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎన్నికలలో మొదటి దశ వరకు గెలుస్తామని అనుకున్నప్పటికీ ఎందుకు ఓడిపోయినరు, ఏం జరిగింది అని అన్నప్పుడు, ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడైనా కానీ రేపటి ఎన్నికలలో ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ 50% కంటే పైన ఓట్లు వస్తే మాత్రమే గెలుస్తుంది, అంతకన్నా తక్కువ వస్తే గెలవదు. ఎందుకు అనంటే ఇవాళ ప్రతి ఎన్నికలో కూడా వీళ్ళు చాలా వ్యతిరేకమైన ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సిన, అంటే వేరే రాజకీయ పక్షాలను ఎదుర్కొని ఎన్నికలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం జూబ్లీని తీసుకున్న, గతంలో జరిగినటువంటి అనేక ఎన్నికలను తీసుకున్నప్పటికీ, మొన్నటి 23 ఎన్నికలను మనం చూసినప్పటికీ కూడా కాంగ్రెస్ బీజేపీ, మొన్నటి ఎంపీ ఎలక్షన్స్లో కూడా మీరు బాగా పరిశీలిస్తే కాంగ్రెస్ బీజేపీకి ఎక్కడ ఓటు షేర్ అవసరం ఉంటే అక్కడ ఓటు షేర్ అక్కడ వాళ్ళకి షేర్ అవుతున్నది. కానీ బీఆర్ఎస్కు కోర్ బీఆర్ఎస్ ఐడియాలజీ ఓటింగ్ మాత్రమే పడుతుంది. మిగతా ఓట్లు ఎట్టి పరిస్థితులలో వన్ సైడెడ్గా ఒకవేళ బీఆర్ఎస్ను ఓడించడం కోసం కేంద్రీకరించి పడుతున్నాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ విశ్లేషించుకుంటూ ఉంది కావచ్చు, కానీ ఇంకా దీనికి కూడా ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి. జూబ్లీహిల్స్ ఎన్నికలకు వచ్చేటప్పటికి మొదటి నుంచి బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేస్తూ వచ్చింది. ఏది రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఏదైతే చేశారో ఓటు చోరీ జరిగింది, దొంగ ఓట్లు చేసి ఇక్కడ వీళ్ళు చెప్పినా కానీ ఇక్కడ ఎన్నికల కమిషన్ కానీ ఇక్కడ ఉన్న పార్టీ కాంగ్రెస్ అధికారంలో పార్టీ కానీ దానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే దాదాపుగా ఒక 5% నుంచి 10% ఫేక్ ఓట్లు, ఒక 5 నుంచి 10% దీన్ని ఏమంటాము రిగ్గింగ్ అన్నమాట. అంటే ఓటర్ ఇక్కడైనా ఉంటాడు కానీ ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చి ఓటు వేసిపోయే పద్ధతి. ఈ ఒక 10% ఓటింగ్ దాదాపుగా ఇది వేసుకోవాలి. తర్వాత వేరే పార్టీకి, ఇప్పుడు బీజేపీకి సహజంగా అక్కడ మినిమంగా ఒక 40,000 ఓట్లు 30,000 ఓట్లు రావాల్సి ఉంటది. కానీ అక్కడ వాళ్ళ షేర్ని వాళ్ళు బాగా తగ్గించుకోకున్నాయి. అంటే అక్కడ కొంత ఓటర్కి
ఆ అవగాహన కూడా వాళ్ళు కల్పించున్నారు. అంటే కోరు బీజేపీ అభిమానులు వేరు, బీజేపీకి కోర్ క్యాడర్ వేరు. బీజేపీకి సంబంధించి, జూబ్లీకి సంబంధించి, అలాగే నేషనల్ సంబంధించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం మనం. వాజురెడ్డి గారు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే బీజేపీకి సంబంధించి లాస్ట్ టైం వచ్చినటువంటి ఓట్లకు సంబంధించి చూసుకున్నట్టయితే 25,000 ఉన్నాయి. కాకపోతే ఈసారి 17,000కి ఎందుకు ఇంత తగ్గిపోయింది అనుకోవాలి? అంటే ఎందుకు డిపాజిట్ తగ్గించుకోలేకపోయింది అనుకోవాలి ఇక్కడ? ఒకటి సురేష్ గారు, గత పార్లమెంట్ ఎన్నికలకు, ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు, ఆ తర్వాత మనం ఒకసారి గమనిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఏం భావించిండ్రు? జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అక్కడ ప్రధానమంత్రులు అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరికి వేసినా కూడా ఎవరో ఒకరు ప్రధానమంత్రి అవుతారనే ఒక ఆలోచనతోటి ఆలోచన చేసిండ్రు. మేము ఎన్డీఏలో లేము, ఇండియా కూటమిలో లేము అన్నాడు పార్లమెంట్ ఎన్నికల నాడు. సో ఏ కూటమిలో లేము కాబట్టి వీళ్ళు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్ బెటరు, నేషనల్ ఎన్నికల్లో ఆ రీతిగా ఆలోచన చేసింది కాబట్టి మాకు సీట్లు రాలేదు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంది? ఇక్కడ గెలిచిన బీజేపీ నాయకులు మొత్తం కాంగ్రెస్కు బీ టీమ్గా వివరించారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొదటి ఎన్నికలు ఒకసారి ఉప ఎన్నికలు కనుక మనం గమనిస్తే, ఇప్పుడు ఇది సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగిన ఎన్నిక. ఇది స్వయంగా కిషన్ రెడ్డి గారు గతంలో 2-3 సార్లు గెలిచిండు, ఈ పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కూడా, మళ్ళీ కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఇప్పుడు తను పార్లమెంట్ ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 65,000 ఓట్లు వచ్చినాయండి బీజేపీ. ఇదే నియోజకవర్గంలో వారు ఆనాడు ఏం చెప్పిండ్రు? ప్రత్యామ్నాయం మేమే ఈ రాష్ట్రానికి బ్రహ్మాండంగా మాకు 8 సీట్లు ఇచ్చారు, మా ఓటింగ్ శాతం 34% అంటే 34% ఓటింగ్ పెరిగిందండి అసెంబ్లీ ఎన్నికల్లో. మరి ఎందుకో ఈ యొక్క ఎన్నికకు రాగానే మీకు ఎందుకో పడిపోయింది, 17%, 16% పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే, మీరు తీసుకున్న చర్యల వల్ల మీరు ప్రజల పక్షాన పోరాటం చేస్తలేరు కాబట్టి, ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేరు కాబట్టి, ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి, ఈ ఎన్నికల్లో మీకు గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు మరి ఎన్నికలు రాకపోవడానికి కారణం ఆలోచన విధానం, మీ యొక్క వైఫల్యం. అంటే బీజేపీ పార్టీ వైఫల్యం వల్లనే ఈ యొక్క ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిందని నేను చెప్పడం కాదు, ఇలా వారికి సంబంధించిన బీజేపీ నాయకులే చెప్తా ఉన్నారు. మాకు కిషన్ రెడ్డి ఉన్న రోజులు మా పార్టీ ఇక్కడ బలపడదు అని చెప్పి వారు చెప్తున్న సందర్భం, మాకు సీనియర్ నాయకులు చెప్తున్న సందర్భం. సో నీకు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు రాలేదు? ఇంకొకటి ఏంది అంటే, ఆర్ఎస్ బ్రదర్ బ్రదం చాలా గట్టిది ఇక్కడ. ఆర్ఎస్ అంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్. సో వీరు ఏంటంటే ఒక్కసారి గమనించండి, వారు ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినప్పుడు నాకు తెలిసి మణిపూర్లో ఏదో ఉన్నాడు, మణిపూర్ నుంచి వచ్చి గెలుస్తలేమని చెప్పి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రయోగాలు చేసిండు గెలవడానికి. ఆయన ఎక్కడ 2 డివిజన్లో ప్రచారం చేసిండు సురేష్ గారు, ఒకటి బోరబండ, 2 రైమత్ నగర్ అనుకుంటా బహుశా. ఈ 2 డివిజన్లో ప్రచారం చేసి ముస్లింస్లను మాత్రం రెచ్చగొట్టిపోయింది. ఏం చెప్పిండు? నేను ఎప్పుడు కూడా తల మీద టోపీ పెట్టుకున్నప్పుడు నా తల నరుక్కుంటా అన్నాడు. రెండవది ఏం చెప్పిండు? మొలతాడు ఉన్నోడు బీజేపీకి వేయండి, మొలతాడు లేనోడు ఇంకోనికి అందించుకోండి. అంటే రెచ్చగొట్టే విధంగా, అంటే ఒక మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనే ప్రయోగంలో వాళ్ళు రెచ్చగొట్టి ఆయన వెళ్ళిపోయిండు. ఎందుకంటే అప్పుడు ముస్లింస్ అయితే ఏం భావించారు, మన కాంగ్రెస్ ఏ బెటరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే కాన్సెప్ట్లో ఆలోచన చేసింది కాబట్టి కొంత వర్గం అటు కొంత మొగ్గు చూపిండు. సో ఆయన ఎవరి కోసం ప్రచారం చేసిందంటే రేవంత్ రెడ్డి కోసమే, ఇంకా వేరే లేదు. అసలు ఈ మొత్తం వాళ్ళు 40 మంది స్టార్ క్యాంపెయినర్లు పెట్టారు బీజేపీ వాళ్ళు. ఏ స్టార్ క్యాంపెయినర్ యొక్క జూబ్లీహిల్స్లో తిరగలేదు. కిషన్ రెడ్డి గారు తిరిగిరు, బండి సంజయ్ గారు వచ్చి రేవంత్ రెడ్డి కోసం వచ్చి ప్రచారం చేసిపోయింది. సో కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్స్ విఘ్నులు. ఇవాళ గతంలో మాకు పార్లమెంట్ ఎన్నికల్లో 17 నుంచి 18% వస్తే ఓటింగ్ శాతం, ఇవాళ 39% వచ్చిందండి ఓటింగ్ శాతం. ఇలా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేమేం తక్కువ లేము, పోరాటం చేసినాం, గెలవడానికి అనేక ప్రయత్నాలు చేసినాం. మొదటి నుంచి వెళ్ళి మేము మొత్తం కులము మతానికి అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా మేము గతంలో చేసిన అభివృద్ధిని చెప్పుకుంటా పోయినాం, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని చెప్పుకుంటా పోయినాం. అంటే ఒక సిస్టమేటిక్లో మేము ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసినాం మేము ఉప ఎన్నికల్లో. కానీ కాంగ్రెస్ బీజేపీ మతాన్ని బూచిగా చూపించింది. కాంగ్రెస్ అయితే ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు అసలు ఓటర్లనే బెదిరించిండ్రు. మీరు కనుక ఈ యొక్క ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేయకుంటే మీకు సన్నబియ్యం రాదు, మీకు రేషన్ కార్డు కట్టు, మీకు కరెంటు కట్టు,
అన్ని సంక్షేమ పథకాలు కట్టు. అరే అధికారం ఉన్నది వాళ్ళ మేమా సురేష్ గారు? అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఓటర్లను బ్లాక్మెయిల్ చేసిండంటే భయపడతారు కదా నేచురల్గా. వాళ్ళకి ఏం చిన్న ప్రాణం, చిన్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉంటాయి. నిజంగానే అధికారం ఉన్నది వాళ్ళు కదా. రేపు బీఆర్ఎస్ గెలిస్తే మా సంక్షేమ పథకాలు కట్ అవుతాయేమో అంటే ఈ విధంగా ఆలోచన చేస్తారు కొంతమంది పేదలు. సో అంటే ఒక ముఖ్యమంత్రి గారే ఆ విధంగా మాట్లాడితే, ఇంకోటి మేము మొదటి నుంచి ఆరోపించిన దొంగ ఓట్లు నమోదు చేయించారని, ఇలా దొంగ ఓట్లను తీసుకొని చేయించారు, ఎన్నికల కమిషన్ చూడలేదు. తర్వాత ఇంకొకటి సంక్షేమ పథకాలు రద్దు చేస్తామన్నారు. అంటే వీళ్ళు ఎన్ని వేషాలు అన్నో రేవంత్ రెడ్డి గారు. మన సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ సెట్ పోయి కలిసి వచ్చిండు ముస్లిమ్స్ను ఇక్కడ ప్రసన్నం చేసుకోవడానికి. అంటే ఏ విధంగా చేయాలనో అన్ని రకాలుగా ఇలా 14 మంది మంత్రులు ఇక్కడనే తిష్టవేశారు ముఖ్యమంత్రి సహా. ఇవన్నీ సరిపోవన్నట్టు సురేష్ గారు చివరికి ఎంతకు దిగజారిందంటే కాంగ్రెస్ పార్టీ గోపీనాథ్ గారి తల్లిని ప్రెస్ మీట్ పెట్టించి, ఇప్పుడున్న సునీతమ్మ గోపీనాథ్ గారి భార్యే కాదు, వారు గోపీనాథ్ గారి పిల్లలే కాదు అని బయటకు అంత గింత జిగదారుడు వ్యవహారం. ఎన్ని చేయన్నో అన్ని చేసింది అన్నట్టుగా. వాళ్ళ ఇంకో భార్యను తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టియడం, తల్లిని ప్రెస్ మీట్ పెట్టియడం, ఇంకో కొడుకు వీళ్ళ బ్రదర్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టియడం. అంటే ఎన్ని ప్రలోభాల కంటే ఎక్కడ డ్యామేజ్ చేయాలో అక్కడ డ్యామేజ్ సర్వం ఆలోచన చేసింది. ఎక్కడ చేయాలో అక్కడ చేయండి. అంటే ఒక ఆడబిడ్డ మీద గెలవడానికి ఎన్ని చేయాలో అన్ని చేసింది. సరే అన్ని చేసినా మీరు గెలవచ్చు, కానీ ఇది నైతిక గెలుపు బీఆర్ఎస్ పార్టీదే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిదే. మీరు అనేక ప్రలోభాలకు గురి చేసింది. ప్రజలు కూడా ఈ ముఖ్యమంత్రి గారు బెదిరించినట్టు నిజంగానే మా సంక్షేమ పథకాలు కట్ అవుతాయేమో, రేపు భవిష్యత్తులో మమ్మల్ని టార్గెట్ చేస్తారేమో అని భయపడ్డారు కాబట్టి మీకు వేసిండ్రు. రెండవది ఏంటి అంటే ఈ ఎన్నిక ద్వారా బీఆర్ఎస్ పార్టీ సాధించింది ఏంటి అంటే, గతంలో మేము అనేక సార్లు విమర్శలు చేసినాం. ఏంది ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయితే దాదాపుగా 23 నెలలు అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ఒక మైనార్టీకి ఎమ్మెల్యే లేదు, ఒక మైనార్టీకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు, ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదు. మేము మొదటి నుంచి వెళ్ళి ఆరోపణ చేస్తూ ఉంటే మా ఆరోపణలకు ఏసీ నిజం రేపు ఎన్నికల్లో మేము ఓడిపోతామని భయం కొద్దీ ఎన్నికల ముందు ఎన్నికల కోడ్ ఉండగా కూడా ఎన్నికల కోడ్ వాయిలెంట్ చేసి ఇలా మైనార్టీ నేతకు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి వచ్చింది వల్లనే. అంటే లబ్ధి చేకూరున్నది, ఒక వర్గానికి లబ్ధి చేకూర్చగలిగినాం మేము అడిగి. కానీ మిగతా బీజేపీ పార్టీ ఇట్లాంటి అడగలేదు. రెగ్యులర్ పార్టీగా మేము ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెలు ఆ వర్గానికి ఏం చేసింది, మరి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేసినావు, నువ్వు బడ్జెట్లో పెట్టిన డబ్బులు ఎన్నని ఎప్పటికప్పుడు మేము ప్రశ్నించినాక ఎక్కడ ఓడిపోతామేమో. ఇక్కడ మెజార్టీ ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ముస్లింలకు పదవులు ఇచ్చింది, వాళ్ళని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత గెలుపు కోసం ఎంత జిగదారిందంటే ఇష్టం వచ్చినట్టు. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3500 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది. ఎక్కడిచ్చిందంటే కొల్లూరులో ఇచ్చినాం మేము. కొల్లూరులో ఇస్తే మేము మా పార్టీ నాయకులంతా కూడా కొల్లూరులో మా హరీష్ రావు గారు మీటింగ్ పెట్టిన తెల్లారి నుంచి వెళ్ళి ఇక్కడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అక్కడ కొల్లూరులో బస్టాండ్ శాంక్షన్ చేసారు, కొల్లూరులో రేషన్ షాప్ పెట్టారు. ఎన్నికల కోడ్ ఉండగానే అక్కడ ఎందుకంటే ఎన్నికల కోడ్ ఇక్కడ ఉంది కదా, కొల్లూరు వర్తించదు కాబట్టి ఆ ఒక్క చిన్న అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఏం చెప్పిండ్రు అంటే, మీకు నల్ల కుళాయిలు పెట్టించినాము, ఆర్టీసీ బస్ స్టాండ్ పెట్టించిండ్రు, అప్పటికప్పుడు మీ ఓట్లు మాకు కంపల్సరీ వేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కేసీఆర్ గారు వాళ్ళకు. ఇయ్యలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇయ్యలేదు హైదరాబాద్ సిటీలో అని చెప్పిండ్రు కదా. 3500 డబుల్ బెడ్రూములు ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకే కొల్లూరులో ఇచ్చినాం మేము. ఇక్కడ జాగలేదు కాబట్టి అక్కడ కట్టిన కాడ అలాట్ చేసిండు. అప్పుడు గోపీనాథ్ గారి నేతృత్వంలో వీళ్ళందరికీ అక్కడ అలాట్ చేయించిండు. సో కాబట్టి అక్కడ కూడా అనేకం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గం అంతా కూడా డబ్బులు ఇచ్చిండ్రు, వాళ్ళకు చీరలు పెట్టిండ్రు, అక్కడ ఏదేదో చేస్తామని అనేక హామీలు ఇచ్చిండ్రు. హామీలలో అప్పటికప్పుడు కొన్ని చేసిండ్రు టెక్నికల్గా. అంటే కొన్ని చిన్న పనులు ఉంటాయి కదండి. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్న వారికి అడ్వాంటేజ్ అదే కదా, ఎవరి ప్రభుత్వంలో ఉన్నా. సో అవి చేసిండ్రు కాబట్టి కొంత ప్రజానికం కూడా చేస్తున్నారు కదా, మనకు పని అవుతుంది కదా. ఇప్పుడు కాదు కదా కేసీఆర్ ఎన్నిక, ఇప్పుడు సార్ ముఖ్యమంత్రి కాదు కదా, సార్ ముఖ్యమంత్రి ఎన్నిక ఇంకా టైం ఉంది కదా. ఆ టైం వరకు మనం డెఫినెట్గా అప్పుడు వన్ సైడ్ చేద్దాం, ఇప్పుడైతే వీరికి వేద్దామనే ఒక ఆలోచన ఇలా ప్రజలు చేసిండ్రు కాబట్టి కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఏర్పడ్డది. సో కాబట్టి అంత మాత్రాన ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పట్ల మరి ప్రజానికానికి ప్రేమ లేనట్టు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రేమ లేనట్టు కాదు. డెఫినెట్గా మా పాత్ర ఇంకా పెరిగింది. తప్పకుండా మేము ఇంకా ప్రజల పక్షాన కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టడంలో ముందు వరుసలో ఉంటాం. రైట్. విజయానంద్ గారు,
జూబ్లీ హిల్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే ఖచ్చితంగా అది నైతిక గెలుపు బీఆర్ఎస్ ఖచ్చితంగా వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడి ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరుతోటే గెలిచారు తప్ప అది ఇంకో విషయం కాదని చెప్తున్నటువంటి అంశం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా కొంత అడ్వాంటేజెస్ ను యూజ్ చేసుకుంటారు. దాన్ని బీఆర్ఎస్ ప్రతిపక్షంగా అంచనా వేయకుండా ఎన్నికలు పోతుందని మనం అనుకోలేము. వాళ్ళు కూడా దానికి ప్రిపేర్ అయిపోయినారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఎంఐఎం కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నప్పుడు బీజేపీకి సంబంధించిన కోర్ ఓటు బ్యాంకు కూడా అటువైపే వెళ్ళడము. అంటే ఇప్పుడు మనకి ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఒక్క సైడ్ ఓటు వేయడం అనే ఒక సాంప్రదాయం నడుస్తుంది ఈ దేశంలో. మీరు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కూడా అక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ, కొంత కమ్యూనిస్టులుగా ఉన్న వాళ్ళు కూడా అప్పుడు టీడీపీ పేరు మీద టీడీపీకి మద్దతు ఇచ్చినారు. ఇంటర్నల్గా మీరు చూస్తే కమ్యూనిస్టులు యాక్చువల్గా బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండాలి, కానీ అక్కడ ఇంటర్నల్గా తెలుగుదేశంతో ఉన్న వాళ్ళ సంబంధాలు అట్లా కొనసాగుతుంటాయి. సో ఇప్పుడు బీహార్లో చూస్తే కూడా బీహార్లో మీకు ఎంఐఎం కాంగ్రెస్కు వ్యతిరేకమే, బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకమే ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం ఎవరికి అవుతుంది అనేది లెక్క వేసుకోవాలి కదా. ఒకవేళ ఇప్పుడు మనం వీడిని ఓడగొట్టడం ఓకే, తద్వారా ఎవరు అధికారంలోకి వస్తారని అంత లోతుగా ప్రజలను చైతన్యం చేయకపోయినట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. తర్వాత సిద్ధాంతపరంగా వైవిధ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కటిగా ఈ సిచ్యువేషన్ని మనం తప్పకుండా విశ్లేషించాలి. దీన్ని తీవ్రంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం అనేది చేయకపోయినట్టయితే ప్రతి చోట ఇవాళ ఇదే ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మీద దేశవ్యాప్తంగా ఒకటి ఏముంది అండి, అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నది. ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా అధ్వానంగా మార్చివేసిందని ఇతర పక్షాలన్నీ విమర్శిస్తున్నాయి. అంతేకాకుండా అన్ని పార్టీలలో ఉన్న నాయకులని వ్యవస్థలను ఉపయోగించుకొని బెదిరిస్తున్నారు, వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు, లేదా వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అనేటువంటి విమర్శ చేస్తుంది. అట్లాగే ఇక్కడ రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అనుకూలంగా చేసుకుంటారు. ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మొత్తం బలహీనపడ్డది. అంటే ఇప్పుడు మొత్తం ఇక రేపు అవకాశమే ఏమాత్రం కనబడని పరిస్థితి ఇవాళ మనకి వచ్చినప్పుడు ఇవాళ ఇప్పుడు ఎవరైతే బీజేపీలో ఉన్న కొంత నాయకత్వం జూబ్లీ హిల్స్ లో మొన్న కాంగ్రెస్ లో చేరినట్టు, కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళను కూడా కింది స్థాయి నాయకులను బలవంత పెట్టి చేర్చుకున్నట్టు ఏదైతే చెప్తున్నారు, ఉన్నటువంటి వేరే పార్టీల వాళ్ళను కేంద్ర బీజేపీ చేర్చుకోదు, లేదా వాళ్ళకి లొంగ తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోదని మనం ఎట్లా అనుకుంటాము. కాబట్టి కొద్దిగా మనం సీరియస్ గా, ఓపెన్ గా, డీప్ గా చర్చ జరుగుతుంది. ఇక్కడ ఏమైతుంది, కొల్యూటెడ్ పాలిటిక్స్ అనేది జరుగుతున్నది. నిన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది చోట్ల మాకు ఎంఐఎం చేయబట్టి మేము బీహార్లో ఓడిపోయినాము, అది మరి ఇక్కడ ఎట్లా పొత్తు పెట్టుకుంటారంటే ఇక్కడ కూడా మేము పొత్తు పెట్టుకున్నాం కానీ రేపు జిహెచ్ఎంసీలో పొత్తు పెట్టుకోము అనే మాట. మళ్ళీ జిహెచ్ఎంసీలో పొత్తు పెట్టుకోకపోతే జరిగేది ఏంది, మళ్ళీ అట్లా కూడా ఏమవుతుందంటే సేమ్ ప్రతిపక్ష ఓట్లన్నీ చీలాలి, అధికార పక్షము తక్కువ ఓట్లు వచ్చినా గెలవాలి అనేటువంటి ఒక పద్ధతి రేపు కూడా జరగబోతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చర్చ జరగాల్సి ఉంటుంది. జూబ్లీ హిల్స్లోనైతే 11 ఇళ్ళకు కూడా ఓట్లు వచ్చినాయి. భారతదేశంలో గమ్మత్తైన విషయం ఏంటంటే మన వీడియోలు చూస్తే చాలా ఆశ్చర్యము, విషాదము, బాధ అన్నీ జరుగుతున్నాయి. చిన్న పిల్లలు 12-13 సంవత్సరాల వాళ్ళు కూడా మూతిలకు అది బుర్కా లాగా వేసుకొని ఓటర్ స్లిప్ పట్టుకొని పోలింగ్ బూత్లకు వెళ్ళిన వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఇట్లా అనేక రకాల మానిపులేషన్స్ అనేటివి ఎన్నికలలో ఇప్పుడు జరుగుతున్నాయి. దానికి ఇంకా అనేక కొత్త రూపాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక రాజకీయాలు చేస్తున్నప్పుడు మనం గొంగొట్లో కూర్చొని మనం వేరే మాట్లాడితే కాదు, ఇక తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కదా బీహార్లో బీజేపీ మొత్తము దుర్వినియోగం చేసి గెలిచిందని వాళ్ళ మీద చెప్తే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో వాళ్ళు చేసింది అంతే అని బీఆర్ఎస్ అంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలు ప్రజలకి నమ్మకం పోయింది. అయితే మానిపులేషన్స్, తప్పుడు విధానాలు, జనరల్ గా ఏంటంటే కొంత బ్రైబ్స్ ఓటర్లకి చూపేయడం, అంటే చీరలు ఇస్తామో లేకపోతే ఏదైనా డబ్బులు ఇస్తామో అనే పద్ధతి వరకే కొంత ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక పార్టీ మీద ప్రచారం చేసి ఇంకొక పార్టీకి ఓటు వేయడము, కొలేటెడ్ ఇంటర్నల్ కొలిషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అవ్వడము, ఒక పార్టీని ఓడగొట్టడం కోసం మిగతా పార్టీ వాళ్ళ నాయకత్వాలను ఏకం చేసుకోవడం లాంటివి జరుగుతున్న క్రమంలో
ప్రజలు ఈ రాజకీయాలని ఎట్లా ఎదుర్కోగలుగుతారు, వీటి వల్ల పరిణామాలు ఏమి జరుగుతాయి అనేది చాలా తీవ్రమైనటువంటి అంశము. ఇది తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ జూబిలీలో గెలిచినందుకు సంతోషపడచ్చు, కానీ బీహార్లో లాస్ అవ్వడం ఆ పార్టీ దేశంలో ఉనికికే ప్రమాదం అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోక సంతోషపడుతున్నారు. మరి కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలో ఉండి మన జూబ్లీలో గెలిచినందుకు ఇక్కడ పోయేది లేదు, వచ్చేలేదు, కానీ బీహార్లో ఓడిపోయినందుకు చాలా బాధపడి మా పార్టీ ఉండలేదు కదా ఈ దేశంలో, రేపు మా పరిస్థితి ఏందని అనాలి. కానీ ఎవరికి ఇక్కడ అట్లాంటి భయం లేదు. చూడండి, అంటే దే ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. మరి దేనికైనా సిద్ధపడి ఉన్నారా? ఉండకున్నా పర్వాలేదు, వాళ్ళ రాజకీయ అస్తిత్వం ఉంటుందా? ఉంటే ఏ పార్టీ మీద ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఎందుకు ఉంటుంది? చాలా చాలా విషయాలు ఇవాళ మనం దాన్ని కొట్టినామని చూసినప్పుడు అది రేపు ఇంకొక సోరు మనకు కూడా వస్తుంది. ప్రజలు కూడా ఏంటంటే, ఇప్పుడు మనం ఇది ప్రజల కోణంలో నేను విశ్లేషిస్తున్నా. రాజకీయాలు ఇవాళ ఒక పార్టీ తప్పు చేస్తుందని చెప్పి మనం యాక్సెప్ట్ చేస్తే, అది ఒకవేళ మనకు అభిమాన పార్టీ గెలిచినప్పుడు యాక్సెప్ట్ చేస్తే, రేపు మనకు వ్యతిరేకమైనటువంటి పార్టీ కూడా తప్పిదాలతో గెలిచినప్పుడు మనం ఎంత బాధపడతాము? కాబట్టి చాలా తీవ్రమైనటువంటి సమస్యలు, ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు దేశంలో జరిగినాయి. కేంద్రంలో బీజేపీ మీద చాలా ఆరోపణలు ఉన్నప్పుడు బీజేపీ ఇంకా తన అధికారాన్ని తీవ్రంగా ఇంకా పెంచుకుంటూ పోతున్నది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంలోనే ఇవాళ ఎన్నిక జరిగినా గెలుస్తూ పోతున్నప్పుడు మరి రేపు జరగబోయే పరిణామాలు ప్రజలు ఎట్లా ఎదుర్కొంటారు, ఈ రాజకీయ పార్టీలు వాళ్ళని ఏ రకంగా వాళ్ళ ఎజెండాలని తీసుకుపోతాయి అనేది అయితే చాలా తీవ్రం. ఇప్పుడు ఒక పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గెలవడంతో బీఆర్ఎస్ పోయేదేం లేదు, కాంగ్రెస్ గెలవడంతో పోయేది, కానీ ఎట్లా గెలిచారు, ఎట్లా ఓడారు అనే విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు జరిగిన సంఘటనలను మనం చర్చించుకుంటే వచ్చేది ఏముంది? అది అందరూ తెల్లారితే ఎలక్షన్ అనే నాటి నైట్ పరిస్థితులను బట్టే ఆటోమేటిక్గా ఇక్కడ బీఆర్ఎస్ ఖచ్చితంగా ఓడిపోతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు ఏ పద్ధతుల్లో అయినా గెలుస్తారనేది ఆటోమేటిక్గా అందరూ విశ్లేషించారు. చూసిన పరిస్థితులు, వార్తలు చూస్తే అందరికి తెలిసింది అక్కడ. కానీ దానివల్ల ఒక సీటు వల్ల, ఒక ఎన్నిక వల్ల పోయేది కాదు. కానీ ఎట్లా ఒక రాజకీయ పార్టీని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణకు అనేది నేను మొదటి నుంచి కూడా చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక తెలంగాణకు ఒక అస్తిత్వ రాజకీయ పార్టీ అనేది పోవాలి, ముఖ్యంగా కాంగ్రెస్ పోవాలి అనేది బీజేపీ యొక్క లక్ష్యము. బీఆర్ఎస్ పోవాలనేది బీజేపీ లక్ష్యము. అందుకోసం ప్రస్తుతానికి కాంగ్రెస్ ను వాడుకుంటది. రేపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ను క్లోజ్ చేస్తుంది. బీఆర్ఎస్ ఉన్నంతసేపు కాంగ్రెస్ ను క్లోజ్ చేయడము బీజేపీకి సాధ్యం కాదు. కాబట్టి ఫస్ట్ బీఆర్ఎస్ ను క్లోజ్ చేయాలి. కాంగ్రెస్ మీదే ప్రధాన శత్రుత్వం ఉంటది. కాంగ్రెస్ ను క్లోజ్ చేయాలంటే ముందు బీఆర్ఎస్ ను క్లోజ్ చేయండి తెలంగాణ. అంశాల గురించి మాట్లాడుకున్న రెడ్డి గారు, ప్రధానంగా బీహార్ అంశం సంబంధించి చూసుకున్నట్లయితే ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏదైతే పొలిటికల్ స్ట్రాటజీగా పేరున్నటువంటి పీకే ప్రశాంత్ కిషోర్ చాలా చోట్ల చాలా రాష్ట్రాలు పర్యటించారు, చాలా స్ట్రాటజీలు ప్లాన్ చేశారు. కాకపోతే బీహార్లో ఆయన స్ట్రాటజీ ఎందుకు పనిచేయలేదు, ఒక్క సీటు కూడా గెలుచుకోలేని అంశం. ప్రధానంగా ఓటింగ్ శాతం చూసుకున్నట్లయితే కూడా 0 పరిమితమైంది. ఏంటి అసలు ఆయన స్ట్రాటజీ ఎందుకు అక్కడ పనిచేయాలనుకోవాలి? ఒకటి సురేష్ గారు, ఇప్పుడు చాలామంది నేను ఎట్లా విశ్లేషిస్తా అంటే, నేను నా వ్యక్తిగత అభిప్రాయం కూడా చెప్తాను. నేను ఇప్పుడు కొంతమంది సినిమాలు తీసేటప్పుడు హీరోలం కాకుండా దర్శకులే సినిమా హీరోగా తీసిన సందర్భం మంచి సినిమాలు తీస్తాడు డైరెక్టర్. ఆయన ఒక 2 సినిమాలు ఆయనే హీరోగా పనిచేసిండు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఓకే, అట్లనే ఇప్పుడు తెర వెనుక ఉండి పనిచేసే టీమ్స్ పొలిటికల్గా కూడా చాలామందికి వారు స్ట్రాటజిస్ట్గా అనేక రాజకీయ పార్టీలకు మమతా బెనర్జీ గారికి చేసిండ్రు, ఈవెన్ బీజేపీకి చేసిండ్రు, కాంగ్రెస్కి చేసిండ్రు, బీఆర్ఎస్ కూడా కొన్ని రోజులు చేసిండ్రు. వారు ఏమనుకున్నారు అంటే, నేను అనుకుంటున్నా బహుశా ఇన్ని రాజకీయ పార్టీలకు నేను చాలా వాళ్ళు గెలవడానికి కారణం నేనే అనుకున్నా కదా అని భావించుకున్నారు. కాబట్టి నేనే ఒక రాజకీయ పార్టీ పెడితే అయిపోదా, ఈ స్ట్రాటజీ అయితే నాకే ఉపయోగపడుతుంది కదా అనే ఆలోచనలో వారు ఉండి పెట్టినట్టున్నది బహుశా. కానీ ఎవరి మంత్రకు వారికి వారదనేది ఒకటి ఎప్పటి నుంచో ఒక పెద్దలలో నానుడి ఉన్నది, ఎవరి మంత్రం వారికి వారది పక్వలకు వారుతుందని. ఓకే, సో అట్లనే ఇప్పుడు వారి మంత్రం వారికి వారనట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఏం భావిస్తారు సురేష్ గారు అంటే, ప్రజాక్షేత్రంలో ఉండడం వారికి ఈ ప్రజల పట్ల, ప్రజల యొక్క సమస్యల పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నది, ఆ సమస్యలు తీర్చడానికి వారు ఏం ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నం చూస్తారు ఫస్ట్. ఓకే, నీకు చిత్తశుద్ధి ఉందా లేదా ఫస్ట్ ఆ ప్రయత్నాన్ని చూడాలి. ఎంతసేపు
మీడియాలో లేకపోతే సోషల్ మీడియా ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో చేస్తే ఇప్పుడు మేము కూడా ఒకటి ఆత్మపరిశీలన చేసుకుంటున్నాం సురేష్ గారు. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుంది అనేక సర్వేలు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. ఒక సందర్భంలో కొంతమంది మా పార్టీ శ్రేణులు కూడా అరే సర్వేలో బ్రహ్మాండంగా గెలుస్తున్నాయి, అయిపోయింది గెలిచినాం కదా అని కొద్దిగా స్పీడు తగ్గించినట్టు కూడా కనిపించింది మాకు. చివరిలో అన్ని సర్వేలు చెప్తున్నాయి అయిపోయింది మొత్తం గెలుస్తున్నాం కదా అనేది. అంటే ఒక్కోసారి ఇట్లాంటిది ఒక ఉపద్రవం వస్తుంది అప్పుడప్పుడు. అవతల అలర్ట్ అయిపోయాడు, రాత్రి 2-3 రోజుల క్రితం అసలు పోల్ మేనేజ్మెంట్ అంటే దానికి అర్థం మారింది. పోల్ మేనేజ్మెంట్ ప్రజల దగ్గరికి పంపించడం, పోల్ చిట్టీలు పంపించడము, ఓటు సక్రమంగా వినియోగించుకోవాలి చెప్పడం. కానీ అది కాస్త ఏమైంది అంటే పోల్ మేనేజ్మెంట్ అంటే డబ్బులు పంపిణీ అనే కార్యక్రమానికి అది దానికి ఆ ట్యాగ్ లైన్ దానికే సరిపోయేటట్టు అయింది. సో కాబట్టి అట్లనే ఇవాళ బీహార్లో కూడా ఏమైంది అంటే డబ్బులున్నంత మాత్రాన గెలవం అనేది అదొకటి నిరూపితమైంది. రెండవది ప్రధానంగా ఇలా మీరు చెప్పిన ప్రశాంత్ కిషోర్ గురించి కనుక మనం ఆలోచన చేస్తే వారు ఎక్కడ అట్టర్ ఫ్లాప్ అయిపోయిన నేను విశ్లేషణలు పేపర్లో వచ్చిన దాన్ని బట్టి కనుక మనం ఆలోచన చేస్తే బీహార్లో వారు ప్రజల పక్షాన లేరనేది ఒకటి అయితే చర్చ జరిగింది. ప్రజాక్షేత్రంలో లేరు ఎప్పుడు కూడా. ఎంతసేపు సోషల్ మీడియా వేదికనే ఉన్నారు తప్పితే ఈ ప్రజాక్షేత్రం లేరనేది ఒకటి వారికి ఓటమి కారణమని నేను భావిస్తున్నాను. ఇంకా అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వారు ఒక హామీ ఇచ్చిండండి అక్కడ ప్రజలకు. ఏం హామీ ఇచ్చిందంటే ప్రతి మహిళకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చిర్రు, అమలు చేసిర్రు. మొన్న ఎన్నికల ముందు అకౌంట్లు వేసి పడేసిండ్రు. మీరు ఒక్కసారి ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే మహిళది బీహార్లో బ్రహ్మాండమైన లైన్లో క్యూలో ఉండి మహిళలంతా అవుట్ రైట్ ఎన్డీఏకి గుద్దేసిండ్రు. అసలు ఫస్ట్ టైం నాకు తెలిసి బీజేపీ అధికారంలో ఉన్న అంటే అలయన్స్లో అధికారంలో ఉన్న పథకాన్ని ఇట్లా ఉచితంగా ఇవ్వడం అనేది నేను అనుకుంటున్నా ఫస్ట్ టైం బీహార్లో అనుకుంటున్నా. అది వాళ్ళకి సక్సెస్ రేటుకు ఎన్డీఏ కూటమి అధికారం రావడానికి ప్రధానంగా పనిచేసింది ఆ 10,000 స్కీమ్. అంటే ప్రతి మహిళకు 55.6 వచ్చింది ఎన్డీఏ కూటమికి. ఏంటిదండి ఓటింగ్ షేర్ పర్సెంటేజ్ కూడా ఎన్డీఏకి 55.6%. ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడానికి ప్రధాన కారణం కూడా అదే అండి. అక్కడ బీహార్లో ఇలా 10,000 రూపాయలు అకౌంట్లు వేసిండ్రు. ఇప్పుడు అది అధికారంలోకి వచ్చినాక కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాలి. బట్ ప్రస్తుతానికైతే ఎన్డీఏ గవర్నమెంట్ మొన్నటిదాకా కూడా ఎన్డీఏ గవర్నమెంటే ఉంది కదా. ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎన్నికల ముందు అమలు చేయగలిగింది, ఇంకా కంటిన్యూ చేస్తామనే ఒక భావన ప్రజలు తీసుకురాగలిగింది. అది వాళ్ళ ఓటమి వాళ్ళ గెలుపుకు ప్రధానంగా అది కారణమైందనేది అక్కడ ఉన్న విశ్లేషకులు కానీ మనకు వార్తాపత్రికల్లో వచ్చిన విధానాన్ని చూస్తే కనుక ఎన్డీఏ కూటమి గెలవడానికి. ఇంకో రెండవది ఏంటంటే ఈ మహాగఠబంధన్ కూటమి ఏదైతే ఉందో అది పూర్తిగా వైఫల్యం చెందడానికి ప్రధాన కారణంగా చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ అక్కడ. సో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ఎవరు కూడా లీడర్గా భావిస్తలేరనేది ఇలా మరొకసారి రుజువైంది బీహార్ ఎన్నికల్లో. మరి దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది. దాని గురించి ఆలోచించకుండా ఒక ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన వారు ఏదో సాధిస్తామనేది రోజు వాళ్ళు ఓటమి, ప్రతి ఎన్నికల్లో ఓటమికి నాంది పలుకుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో. సరే ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు కాబట్టి ఇక్కడ ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏమార్చిన పథకాలు ప్రజలకు మభ్యపెట్టి మేము అది చేస్తాం ఇది చేస్తాం 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తాము, తులం బంగారం ఇచ్చేస్తాం, మీకు 2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పిండ్రో దీనికి కొంత అరే కేసీఆర్ అన్నీ చేసిండు కదా, ఈ ఒక్కసారి ఈయనకి ఇస్తే ఇవన్నీ ఇస్తాడు కదా అని భావించి వీళ్ళని అధికారంలోకి తీసుకొచ్చారు. వీళ్ళ మీద ప్రేమో లేకపోతే ఇంకేదో, కానీ వీళ్ళ యొక్క వైఫల్యం 23 నెలల్లో ఏం చేయలేదు, వీరితో ఏం కాదని తేలిపోయింది. సో కాబట్టి ఇక్కడ కూడా రేపు భవిష్యత్తులో గదే జరగబోతుంది. భవిష్యత్తులో తెలంగాణలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతే కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కి పరిమితం కాబోతుంది భవిష్యత్తులో. నిదర్శనం వీరి యొక్క పాలన వైఫల్యాలే స్పష్టంగా. ఈ ఉప ఎన్నికల్లో గెలవచ్చు మీరు, అనేక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్టే ఈ ఉప ఎన్నికల్లో మీరు బ్లాక్మెయిల్ చేసిండ్రు, డబ్బులు పంచిండ్రు, అన్ని చేసిండ్రు కాబట్టి మీరు రావచ్చు. సో కాబట్టి ఇలా ఇట్లాంటి స్ట్రాటజీకి చేసి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో రాజకీయాలు చేయొచ్చు అనే ఆలోచనకు ప్రశాంత్ కిషోర్ ఉదాహరణ తీసుకోవాలి. అది ఒకటే పరిష్కారం కాదు, మనం ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం ఆలోచన చేస్తే తప్పకుండా ఉంటామనేది ఒక ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు విజయానంద్ గారు, ఏదైతే బీహార్లో ఏదైతే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ కావచ్చు, వేరే ఇతర రాష్ట్రాల్లో పనిచేసింది అక్కడ పనిచేయని అంశం, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? వారు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టుకొని బీహార్కు సంబంధించి కొంత బీహార్ రాజకీయ వ్యవస్థ మారాలి, ఎన్నికల ఎజెండా మారాలని ఆయన కొంత ఆదర్శవంతమైన వ్యవహారం ఏదో పెట్టుకొని వచ్చినారు.
అయితే ఆయన దుర్మార్గకరమైన రాజకీయాలు అయితే చేయలేదు. మతమో కులమో ఇంకోటో చెప్పలేదు. ఆయన అభివృద్ధి, బీహార్లో ఉద్యోగ కల్పన జరగాలి అనే అంశాలను ముందడుకు తీసుకొచ్చారు. కానీ మనం చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ కాబట్టి అక్కడ మహిళలకి 10,000 రూపాయలు ఒకటేసారి అకౌంట్లో వేస్తే అసలే బిహారీలు వాళ్ళు పాపం పేదరికము, అవిద్య, అన్అవేర్నెస్ తోటి ఉన్నవాళ్ళు. ఆ 10,000 రూపాయలు వాళ్ళు తెలంగాణకో ఇంకో రాష్ట్రానికో పోయి 3 నెలలు కష్టపడి రాత్రి పగలు చలిలో ఎక్కడో వాడు వేసిన వర్క్ కింద ఉండి బతుకుతే గానీ మిగిలించలేడు. అట్లాంటి పేద ప్రజలకు 10,000 ఒక్కసారి అకౌంట్లో పడ్డ తర్వాత వాళ్ళకి రాజకీయాలు, గెలుపోటములు, రేపు దేశ భవిష్యత్ ఆ ప్రజలకు అంత అవేర్నెస్ ఉండదు కదండి. సో లబ్ధిదారులుగా మొత్తం మందిని మార్చిన క్రమంలో ఈ రేపు మీ జీవితాలు మారాలి, మీకు ఉద్యోగాలు రావాలి, మీ కాళ్ళ మీద మీరు బతకాలి, బీహార్ చేంజ్ కావాలనే నినాదంతో వచ్చిన వాడు ప్రశాంత్ కిషోర్. రైట్. ఇవాళ ప్రోగ్రెసివ్ అంటే డెవలప్మెంట్ నమూనాతో వచ్చేటువంటి రాజకీయ పార్టీలకు ఇవాళ దేశంలో అవకాశాలు ఎక్కడ ఉంటలేవు. ఇవాళ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కూడా ఏం చెప్పింది అంటే మొత్తం కూడా మనకి రేపు హైడ్రా రావద్దు, లేకపోతే అభివృద్ధి జరగాలి, మీ పెన్షన్స్ రావాలి, వాళ్ళు ఇచ్చిన వాగ్దాన అమలు జరగాలి, రేపు ఇంకా రావాలి, ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటూ పోయినరు. కానీ విజయానంద్ గారు మరొక అంశం సార్, ప్రధానంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు కూడా ఏదో నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతున్నట్టు మళ్ళీ లేఖలు ఇస్తున్నారు. ప్రధానంగా ఈ అంశం సంబంధించి ఏదైతే బీసీల రిజర్వేషన్ అంశం కూడా పెండింగ్లో ఉంది, 42% కావాలని చెప్పేసి అటు నుంచి ఫోర్స్ వస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే ఇప్పుడు జూబిలీలో గెలిచిన సందర్భం కాబట్టి ఇక ఇప్పుడు కాక వేరే సందర్భాన్ని తీసుకోలేరు ఒకవేళ రేపు, ఎందుకంటే ఓడిపోతే చాలా పెద్ద విమర్శ వస్తుంది కాబట్టి ఇప్పుడు కొంత గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉన్నదని తెలిసి ఇన్ని రోజులు మల్లగుల్లాలు పడ్డటువంటి పరిస్థితి ఇప్పుడు కొద్దిగా వచ్చింది. కాబట్టి ఉత్సాహంలో కోర్టు కూడా ఏమందంటే బీసీ రిజర్వేషన్స్ ఇప్పుడు అమలయ్యేది కాబట్టి పాత రిజర్వేషన్ పద్ధతిలో ఎన్నికలు ఇవ్వమన్నారు కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని ఇవాళ జూబిలీ గెలిచింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని రేపు ఎన్నికలకు ఖచ్చితంగా పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టైం కూడా అయిపోయిందండి, ఎప్పుడూ పెట్టాలి స్థానిక సంస్థల ఎన్నికలు. కాబట్టి ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి ఉంది. ఇప్పుడు ఏం చెప్తారంటే దీన్ని ఆసరాగా చేసుకొని కోర్టు కూడా పాత పద్ధతుల్లో పెట్టమన్నది కాబట్టి మేము వెళ్తున్నామని వెళ్తారు. అది కామన్గా ఏ ప్రభుత్వం అయినా తీసుకునే పని కాబట్టి స్థానిక ఎన్నికలలో పోయేటట్టు అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రేపు పొద్దుగాల ఏ రకంగా జరుగుతాయి, ఎట్లా పోలరైజేషన్ ఆఫ్ పార్టీస్ జరుగుతాయి అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాకపోతే నాకు సంబంధించిన రాజకీయ అవగాహనతో నేను మాట్లాడేది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ని లేకుండా చేయడం కోసము తెలంగాణలో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఆ విషయాన్ని కాంగ్రెస్ లో ఉన్న నాయకులు తప్పకుండా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమని దానికి ముందు చేసేటువంటి పని ఏంటంటే బీఆర్ఎస్ ను లేకుండా చేస్తుంటది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి చాలా సంతోషం అవుతుంటది, బీఆర్ఎస్ ఉండదు కదా మనకి. ఒక నిమిషం విజయానంద్ గారు, సారీ ఒక నిమిషం ఉండండి సార్. వాజేరెడ్డి గారు, ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో స్థానిక ఎన్నికల అంశం మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. ఆల్రెడీ 42 రిజర్వేషన్ సంబంధించి చాలా ఇష్యూ జరుగుతుంది. ఖచ్చితంగా 42 రిజర్వేషన్ తోటే స్థానిక ఎన్నికలు జరగాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నటువంటి అంశం. కోర్టు కూడా దీనిపైన సీరియస్గా ఉన్నటువంటి అంశం. అసలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? అసలు ఒకటి సురేష్ గారు, ఇప్పుడు గతంలో కూడా వీళ్ళు చేయాలని ప్రయత్నం చేశారు. ప్రత్యేకంగా ఇప్పుడు 42% అయితే రిజర్వేషన్ అఫీషియల్గా అయితే అమలు చేసే పరిస్థితి అయితే లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీ పరంగా ఇవ్వాల్సిందే తప్పితే రాజ్యాంగ పరంగా ఇవ్వడానికైతే ఇప్పుడున్న పరిస్థితులు అయితే అనుకూలిస్తలేవు. బీసీ సమాజం అంతా కూడా ఫైట్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు మేము మొదటి నుంచి చెప్పింది అదే కదా సురేష్ గారు. ఇప్పుడు ఇది చేయాల్సింది వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వంగా వీళ్ళు ప్రతిపాదన చేసినా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వంలో, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. దాని మీద ఒత్తిడి చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం. మిగతా అన్ని పక్షాలను పట్టుకుని వెళ్ళి ఒక దేశ ప్రధానమంత్రిని ఒకసారి కలవాలని మేము అనేకసార్లు చెప్పినాం. దాని మీద ఇప్పటివరకు కాంగ్రెస్ స్టాండ్ లేదు. ఇప్పటివరకు బీసీ సమాజం అంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నది. బంధుకు పిలిపిస్తే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికినాయి. కానీ కేంద్రం మీద ఒత్తిడి రావాలి. అందులో కాంగ్రెస్ పార్టీ ఉండడం కూడా దురదృష్టం. ఇప్పుడు ఎవరి మీద ఫైట్ చేసిండ్రు, ఎవరి మీద చేయలేదు. అందరూ ఒక ఎన్నికల కోసం అందరూ డ్రామా ఆడుతూ ఉన్నారు. డ్రామా ఆడకుండా మేము చిత్తశుద్ధితో చెప్పాల్సింది ఏంటి అంటే ఈ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఇది హామీ నిలబడదు. 100% నిలబడదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎస్బి రాహుల్ గాంధీ గారు 100 సీట్లు ఉన్నాయి కేంద్రంలో, పార్లమెంటు స్థానాలు ఉన్నాయి, పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిపియండి,
లేదా మీరు నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఈ మధ్యలోనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామని మీరు నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి ఈ మధ్యలో ప్రతిపక్షాన్ని తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారిని కలిసే అవకాశాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా చేయాల్సిన బాధ్యత ఉన్నది. అది చేయకుండా మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్రం చేస్తలేదు కాబట్టి కేంద్రం మీద పడేసి మేము పోతున్నాం మా చిత్తశుద్ధిని అయితే మీరు శంకించకండి అని చెప్తే డెఫినెట్గా శంకిస్తారు. ఎందుకు శంకిస్తారంటే ఇది అమలు మీతో అయ్యేది కాదు కదా. కేంద్రం మీద మీ ఒత్తిడి ఏ విధంగా ఉన్నదనేది ప్రజలు ముఖ్యంగా బీసీ సమాజం చూస్తూ ఉన్నది. మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే మీ నాయకుడు రాహుల్ గాంధీ గారే రాలే కదా, పోనీ ప్రియాంక గాంధీ గారు ఉన్నారంటే వారు కూడా రాలే కదా, పోనీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు కూడా రాలే కదా. మరి మీ చిత్తశుద్ధిని మేము ఎందుకు శంకించద్దు? నువ్వు చెప్పడం మీ ఢిల్లీలో ఉన్న రాజకీయ నాయకులు ఏఐసీసీ పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు? డెఫినెట్గా మాట్లాడాలి కదా దీని గురించి. మీరు బీసీ నినాదం ఎత్తుకుంటే ఒక ఎన్నికల కోసం డెఫినెట్గా వీళ్ళు అమలు చేయకుండా రేపు ఎన్నికలకు పోతే బీసీ సమాజం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తుంది. వాళ్ళు ఆలోచన చేస్తారు. అందరూ కూడా విఘ్నులు కదా, మేధావులు కదా, వాళ్ళు ఆలోచన చేస్తలేరా? ఈ అంశం సంబంధించి ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీల బాధ్యత లేదా? అసలు ఏదైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ కు ఉన్నారు. ఈ 16 మంది ఎంపీలు బీసీ యొక్క రిజర్వేషన్ పైన 42% మీద పార్లమెంట్లో మీరు ఏం చేసిండ్రు? కనీసం ఒత్తిడి తీసుకురాగలిగినరా? మీ నాయకత్వంతో ఒత్తిడి తీసుకురాగలిగిరా? బీజేపీ ఎలాగో పట్టించుకుంటలేదు. ఎందుకంటే మేము ఇచ్చిన హామీ కాదు, మాకేమి అవసరం అని చెప్పి బీజేపీ భావిస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ సంబంధించిన 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీ యొక్క ఈ ఇండియా కూటమి ద్వారా అక్కడ ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టియలేదు? పోనీ అక్కడి నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ గారితో కనీసం బయటకు వచ్చన్నా ఒక ప్రెస్సులన్నా మాట్లాడియలేదు కదా మీరు. మీ చిత్తశుద్ధి ఎక్కడున్నట్టు భావించాలి మేము. సో డెఫినెట్గా మీరు ఈ జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన రేపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి దీంతో కొట్టాలని మీరు ప్రయత్నం చేసినా ఇలా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మీరు పెట్టిన ఇబ్బందులు, మీరు పెట్టిన సమస్యలకు వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని కూడా మనం కళ్ళ ముందు చూసినాము. ఇది తప్పకుండా మీరు ఎంత ఈ ఎన్నిక ద్వారా ఇంకో ఎన్నిక కొట్టాలని ప్రయత్నం చేసినా ప్రజల్లో మీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అదేదో జూబ్లీస్ ద్వారా లేదు అని చెప్పడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. జరిగినా కూడా తప్పకుండా మీరు ఎన్నికలకు పోండి. ఇప్పటికే లేట్ అయింది వాస్తవంగా, మీరు పెట్టండి. అది 42% ఎప్పుడు తీసుకొస్తారు కడతారు మీరు? ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీల ప్రభుత్వం రావాల్సిన వాటా రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రామ పంచాయతీలంతా కూడా ఒక ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. చెత్త చెదారం నిండిపోయింది. ఇప్పటికే ఆ గ్రామానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు అప్పుల ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేపు క్యాబినెట్లో తీర్మానం చేయాలి, పంచాయతీ ఎన్నికలు పెట్టాలి. ఆ పంచాయతీ ఎన్నికలు 42% తోటి మాత్రమే అధికారికంగా నిర్వహించే రీతిగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా బీసీ ఒక రిజర్వేషన్ పైన బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉన్నది. మేము అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాం. మీరు ఆ దిశగా చేయండి. మీకు ఎలాంటి కార్యాచరణ తీసుకుని దానికి మేము మద్దతు పలుకుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ విజయానంద గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.